ఆయనకు ఇష్టడుగా అయినంత వరకు పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపంలో యథార్థత ఉండాలి. నేను యథార్థంగా దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకున్నాను, దిద్దుకున్నాను. ఇప్పుడు నాకు ఒక నిరూపణ వచ్చింది. ఏమిటో తెలుసా? దేవుడు నా పాపములను క్షమించాడు. నేను చేసింది తప్పే, నేను దాచుకోలేదు, యథార్థంగా ఒప్పుకున్నాను. దేవుడు కనికరించి నన్ను ఏమంటున్నాడు తెలుసా? నా ఇష్టానుసారం ఆ రీతిగా మార్చబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కీర్తన, ఈ 51వ కీర్తన ఇక్కడ ఉంచడానికి కదా ప్రథమమైనటువంటి కారణం. దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే చూడండి, క్రీస్తునందు ప్రియ 4వ చరణాన్ని మనం చూస్తే, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీకు కేవలము నీకే విరోధముగా పాపం చేసిన. వాస్తవం ఎవరికి పాపం చేశాడు? ఎవరికి పాపం చేశాడు? ఊరియాకి చేశాడు. పాపం ఊరియాకి చేశాడు. నమ్మకంతో ఊరియాకి చేశాడు. ఈ ప్రేమనయ్యా నేను ఊరియాకు ద్రోహం చేశాను. ఏమనాలి? ఏమనాలి? అయ్యా, నన్ను నమ్మి నా కొరకు నా పక్షమున యుద్ధానికి వెళ్ళినటువంటి, నన్ను నమ్మినటువంటి ఒక సైనికుడికి నేను నమ్మక ద్రోహం చేశాను అన్నాడు. నమ్మక ద్రోహం చేశాను అన్నాడు. కానీ ఇక్కడ ఆయన పశ్చాత్తాపం ఏంటంటే ఏమంటున్నాడు? 4వ చరణంలో, నీకు కేవలమే నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఎవరికి పాపం చేశాడంట? దేవునికి పాపం చేశాడు. ఏం చేశాడు? దేవునికి పాపం చేశాను. అది కూడా తన యథార్థత వాస్తవం. ఒక మాట చూద్దామా? మాట ఎందుకంటే ఒక మాట నేను చెప్తాను. అది ఏమిటంటే, ఒకరిని బాధించటం అంటే, ఎవరిని బాధించటం అంటే దేవుణ్ణి బాధించటం. నెంబర్ 1. అక్కడ దావీదు అంటున్నటువంటి మాట, ఒకరిని బాధించటం అంటే ఎవరిని బాధించటం? దేవుణ్ణి బాధించటం. ఒకరికి సహాయం చేయటం అంటే ఎవరికి సహాయం చేసినట్లు? దేవునికి సహాయం చేసినట్లు. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము, నేను ముగిస్తున్నాను ఒక మాట జ్ఞాపకం చేసి. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో, నేల పడినటువంటి సౌలు అంటున్నాడు, అప్పుడు నేల మీద పడిన సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. దేవుడు మాట్లాడుతున్నాడు దమస్కు మార్గంలో సౌలుతోటి. సౌలు దేవుని కొట్టాడా? దేవుని తిట్టాడా? దేవుని ఏమైనా చేశాడా? లేదు. ఆయన బిడ్డలను హింసిస్తున్నాడు. ఆయన బిడ్డలను అంటే ఇతరులను ఆయన బాధ పెడుతున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సౌలా ఎందుకయ్యా నన్ను నీవు హింసించుచున్నావు? అది దావీదు అంటున్నాడు, నీకు కేవలమే నీ ఎదుట నేను పాపం చేసి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని బాధించాను, చంపాను. అది ఎవరిని మనం బాధ పెట్టినట్టో తెలుసా? ఎవరిని బాధించినట్టో తెలుసా? మనం అనుకుంటాం నా పాపములే, నా ఇష్టం ఉన్నట్టు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడిని హింసిస్తున్నటువంటి వారము అన్న సత్యము మనము గ్రహించట్లేదు. కానీ అక్కడ గ్రహించాడు దావీదు. అయ్యా, నువ్వు ఒక తప్పు చేస్తే, నువ్వు ఒక పొరపాటు చేస్తే, నువ్వు ఒక పాపంలో పడిపోతే అది ఎవరిని బాధించడం తెలుసు?
తెలుసా? నిన్ను నన్ను పోషిస్తూ నిన్ను నన్ను కరుణిస్తున్నా, నీ కొరకు నా కొరకు కలవరిలో ప్రాణం పెట్టిన ఆ రక్షకుడైన యేసుని బాధిస్తున్నామయ్యా, యేసుని శిక్షిస్తున్నావు, నేను నిన్ను శిక్షించాను ప్రభువా అని తన పాపపు స్థితిని నిన్ను బాధించాను అని గ్రహించాడు దావీదు. నేను గ్రహించాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇదిగో నేను పాపం చేసినప్పుడు నేను ఎవరికో చేశాననుకోలేదు, నేను దేవుడికే చేశానని గ్రహించాను. ఎందుకంటే ఒకరిని బాధిస్తే అది దేవుడిని బాధించినట్లే, ఒకరిని భరిస్తే ఒకరిని పోషిస్తే అది దేవుడిని పోషించినట్లే. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో ఈ విధంలో లేకపోతే ఈ లేని వారిలో లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయట నాకు చేసినట్లే. ప్రియమైన సహోదరి సహోదరి, అందుకు దావీదు తన యథార్థతను నిరూపించుకోవడానికి, తన పశ్చాత్తాప హృదయాన్ని ఎలా దేవుని ఎదుట నేను పశ్చాత్తాపడి నేను కరుణింపబడ్డానో, ఎలా నేను పరిశుద్ధపరచబడ్డానో, ఎలా నేను పశ్చాత్తాపడ్డానో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఇదిగో ఈ కీర్తన రాయించి దాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉంచడానికి గల కారణం ఏమిటంటే, నా సహోదరి సహోదరులారా, పాపం అందంగా కనపడుతుంది, చేసేటప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, చేసిన తర్వాత శాశ్వత ఆవేదన ఇస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. ఇదిగో నా ఆవేదన నా ఒక్కరిలో మిగిలిపోలేదు, నేను ఒక్కరిని బాధపడలేదు, నేను బాధపడ్డా, నా కుటుంబం బాధపడింది, నా కుటుంబం చెడిపోయింది, నా వల్ల సమాజం కూడా చెడిపోయింది. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వారు నన్ను వ్యతిరేకిస్తున్నారు. ఉన్నవారిని అంటే సంఘంలో, సమాజంలో, సంసారంలో విలువ లేనటువంటి వారుగా తీర్చబడతాము. జాగ్రత్త. మనం ఎవరికో చేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ దేవుడికే వ్యతిరేకంగా పాపం చేస్తున్నాము. జాగ్రత్త. ఇవన్నీ నేను తెలుసుకొని నా దేవుని ఎదుట నేను యథార్థంగా దాచుకోకుండా, కప్పుకోకుండా, దేవా పాపినైన నన్ను కరుణించు, ఇదిగో హిస్సోపుతో నా పాపములను పరిహరించు, హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యి. యేసు రక్తము తనది పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తూ ఉంది, శుద్ధీకరిస్తుంది. ఆ పవిత్రపరచబడటానికి ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టాడు. తన శరీరం నలగొట్టబడి మనకు జీవాహారమైంది, తన ప్రశస్తమైన రక్తము చెందించబడి మనకేమిటంటే పాపములను కడిగే శుద్ధ హృదయముగా చేయటానికి అది మనకు కలిగింది. నా అంతరంగంలో సత్యము కోరుతున్నావయ్యా, నా ఆంతర్యము జ్ఞానమును కలుగ చేయమంటే నా సమస్త దుర్నీతి నుండి నన్ను శుద్ధినిగా చేయి అని నేను యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకున్నానండి, ఒప్పుకోలేదు. దేవుని ఎదుట నా స్థితిని పరచానండి, నా హృదయం తెరిచానండి. దేవుడు నన్ను కరుణించాడు, తన కృప చూపించాడు, తన ఇష్టానుసారుడుగా నన్ను పిలిచాడు. మీరు, నేను అందరం కూడా దేవునికి ఇష్టానుసారములుగా బ్రతకాలని, దేవునికి ఇష్టానుసారముగా జీవించాలని, ఇదిగో తన ప్రశస్తమైనటువంటి రక్తంలో మనం కడగబడాలని, తన శరీరమైనటువంటి జీవాహారము మనకు కడగాలని ఆయన నీ కొరకు నా కొరకు ఎంత ప్రాధేయపడుతున్నాడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా జీవితాన్ని మీ ముందు ఉంచాను. దావీదు అంటున్నాడు, నా జీవితాన్ని మీ ముందు ఉంచాను. ఒక్క విజయము, ఒక్క వ్యక్తిని నేను చంపితే దేవుడు నన్ను ఆడదేసుకోబెట్టాడు. ఒక్క పాపము నన్ను ఎక్కడ తీసుకొచ్చిందంటే అగాధంలోనికి తీసుకొని వచ్చింది. ఎంత వేదన పడ్డానో నా గురించి మీరు, నా మాటలు మీరు వింటున్నారు, మీరు చదువుతున్నారు, మీరు ఆ వాక్యం ద్వారా గ్రహిస్తున్నారు. కానీ వాటన్నిటి నుండి నేను కడగబడటానికి కారణం పశ్చాత్తాపం. యథార్థంగా పశ్చాత్తాపడు. యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయం మనకు అనుగ్రహించును కనుక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దావీదు యొక్క యథార్థతను మీరు మాకు కనపరిచారు, అందును బట్టి స్తోత్రములు.
మేము కూడా ప్రభా దావీదు వలె పశ్చాత్తాపడి మా జీవితాలను మేము సరి చేసుకొని నీకు మహిమకరంగా జీవించడం సహాయం తెచ్చి మనందరినీ చేతికి అప్పగిస్తాం. యేసు జీవము కలిగినటువంటి నామములో స్తుతిస్తూ ప్రభా యేసు రక్తం మా అపవిత్రతలను అది తీసివేస్తుందయ్యా. అలా మా అపవిత్రతను తీసివేసి మమ్మల్ని శుద్ధీకరించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆ క్రైస్తవ కీర్తన పుస్తకంలో వచ్చి 441వ కీర్తన